ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటి పైన టెర్రస్ గార్డెనింగ్ మీకు అందరికీ చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇవి జామ చెట్లు 2 కుండీలు వేయడం జరిగింది. అలాగే ఇది బంతి పూలు. ఇవి మేము నర్సరీ నుంచి చిన్న మొక్కలు కొనుక్కొచ్చి వేసాము. నారు చాలా బాగా వచ్చింది. మంచి ఫ్లవరింగ్, ఏమి ఆర్గానిక్. అలాగే ఇది చూడండి, ఇది రాడిష్ ప్లాంట్స్ ఎంత బాగున్నాయి, ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో చూడండి. ఇక్కడ త్రీ రాడిష్లు ఉన్నాయి. అలాగే ఇది వంగ మొక్క చూడండి ఎంత బాగుందో. ఇవి కూడా రాడిషే. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. పైకి కనబడుతున్నాయి చూడండి, రాడిష్. ఇది కర్రీ వండుకుంటే మనకి ఎంతో బాగుంటుంది. గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఇది క్యాలీఫ్లవర్, బట్ దీనికి చీడ వచ్చింది. దీనిపై నీమ్ వాటర్ చిమ్మాలి. అలాగే ఇది వంగ మొక్కలు. ఇవన్నీ వంగ మొక్కలు, ఇవన్నీ కాయలు కాస్తే ఒక డే కర్రీ మాకు సరిపోతుంది. చూడండి తోటకూర ఎంత బాగుందో చూడండి, హెల్దీగా. అలాగే ఇది చెరుకు. ఉట్టనే ఒకరోజు నేను చెరుకు తినే దాంట్లో వేసాను, చెరుకు ప్లాంట్ వచ్చేసి. ఇది చుక్కకూర చూడండి ఎంత బాగుందో. చుక్కకూర 2 days మాకు పప్పులకు సరిపోతుంది. అలాగే టమాటా ప్లాంట్. ఇది జస్ట్ టమాటాలు తీసుకొచ్చి వేస్తే వచ్చేసినాయి. చిక్కుడు ప్లాంట్స్ చూడండి ఎంత ఫ్లవరింగ్ ఉందో. చిక్కుళ్ళు కూడా రెడీ అయిపోతున్నాయి. ఇవి చెట్టు చిక్కుళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. ఇదంతా తోటకూర ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు హెల్తీగా, న్యాచురల్గా, అసలు ఒక్క పురుగు మందు కూడా మేము వాడలేదు దానిపై. చూడండి ఇది బంతి మొక్క. ఇది కూడా చిన్న మొక్క, నారు తీసుకొచ్చేసాము. ఎంత హెల్తీగా వచ్చినాయో. ఇది బచ్చలి కూర. ఈ పచ్చిమిరకాయ మొక్క. ఈ చెట్టు నిండా కాయలు ఉన్నాయి. నిన్నే తీసాను. ఒక 20 పచ్చిమిరకాయల వరకు కాసినాయి. ఇదంతా పచ్చిమిరకాయ. చూడండి ఎంత బాగుందో మా ఆర్గానిక్ టెర్రస్ గార్డెనింగ్. ఇది బెండ మొక్క. ఆల్రెడీ బెండకాయలు స్టార్ట్ అవుతున్నాయి. చూడండి ఇది షుగర్ ప్లాంట్. రోజు ఇది ఒక ఆకు మనం హాట్ వాటర్లో కాసుకొని తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇది లెమన్ గ్రాస్, టీలో వేసుకొని తాగొచ్చు. చూడండి మా టమాటా ప్లాంట్స్కి ఎన్ని టమాటాలు వచ్చినాయో, చాలా బాగున్నాయి. ఇంకో టమాటా ప్లాంట్ చూపిస్తాను, దాని నిండా టమాటాసే. చూడండి ఎన్ని టమాటాస్ గుత్తులుగా కాసినాయి. ఇది నేను ఓన్లీ ఇంట్లో వాడిన వేస్ట్, కిచెన్ వేస్ట్ అంతా వేస్తే ఇవాళ ఈ టమాటాలన్నీ కాసేస్తాయి. అంతా పుదీనా వాడాక, మనం బయట కొన్న పుదీనా వాడాక అవి తీసుకొచ్చి దీనిలో వేస్తే హెల్తీగా పుదీనా మొక్కలు వస్తాయి. ఇది కూడా పుదీనాయే చూడండి. ఇది పప్పాయ ఒక బకెట్లో వేసాము. ఇది కొత్తిమీర అన్నది ఎంతో కాలం నుంచి చేస్తున్నా. కొత్తిమీర అన్నది పండదు, కానీ చాలా బాగా వచ్చింది. ఇది కూడా కొత్తిమీరే. ఇది లిల్లీ హైబ్రిడ్ లిల్లీ. చాలా పూలు పూసినాయి. ఇప్పుడు అయిపోయినాయి, సీజన్ కదా, అన్సీజన్ కదా. ఇది అడినం ప్లాంట్. ఇది రణపాల. ఇది వామ్ ప్లాంట్. చూడండి గినియా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. ఇది ఒక ప్లాంట్.
దీని పేరు సప్రెస్ వైన్. ఎంత హెల్దీగా ఫ్లవర్స్ పూస్తున్నాయి. ఇవంతా మా టెర్రస్ గార్డెనింగ్. ఎంత బాగుందో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.